హలో ఎవ్రీవన్. ఐ యామ్ సుస్మిత. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ జిల్లా కోర్టు కోసం అప్లై చేయడానికి లింక్ అయితే యాక్టివేట్ అయింది. సో, దానికి సంబంధించి మనకి ఓటీపీఆర్ అనేది ఒక ఫస్ట్ టైం న్యూ రిజిస్ట్రేషన్ ఓటీపీఆర్ అనేదితో మనం రిజిస్టర్ అయిన తర్వాత మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. దాదాపు 1620 పోస్టుల వరకైతే మనకి రిలీజ్ అయినవి. అండ్ దాంతో పాటు మనకి ఒక జాబ్ వాళ్ళు ఇంకా డిఫరెంట్ జాబ్స్ కూడా పెట్టుకోవడానికైతే అవకాశం అయితే ఉంది. అండ్ అప్లికేషన్ స్టార్టింగ్ 13th నుంచి మనకి 2 జూన్ వరకైతే ఉంది. సో, అప్లై చేయాల్సుకున్న వాళ్ళు ఈ మధ్య కాలంలోనే అప్లై చేయాల్సి ఉంటుంది. సో, నేను ఈ వీడియోలో అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందని చెప్పేసి నేను ఈజీ వేలో మీరు చేసుకోవడానికి ఎటువంటి మిస్టేక్ లేకుండా చేసుకోగలిగినట్లుగా నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం గనక ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్ సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. సో, క్లిక్ చేసి ఫాలో అవ్వండి. ఏపీ జిల్లా కోర్టు కోసం ప్రిపేర్ అయ్యే వారి కోసం మన దగ్గర అయితే మెటీరియల్ అయితే ఉందండి. ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో అందుబాటులో అయితే ఉంది. కరెంట్ అఫైర్స్ 2025 వరకు ఉన్నాయి. అండ్ ప్రీవియస్ క్వెషన్ పేపర్స్ 25 పేపర్స్ అనేవి అందిస్తున్నాం. అండ్ ఇంగ్లీష్ అండ్ జనరల్ నాలెడ్జ్‌కి సంబంధించిన సబ్జెక్టులు అయితే ఉన్నాయి. సో, మీరు ఈజీగా ఈ జాబ్ సాధించడానికి ఈ యొక్క మెటీరియల్ అనేది ఉపయోగపడుతుంది. సో, కావాల్సిన వారు ₹149 అనమాట. ఇది కావాల్సిన వారు వాట్సాప్ చేయండి. 8125642471. థ్యాంక్ యూ. సో, అప్లై చేయడానికి ముందు మనం కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ అనేవి తెలుసుకుందాం. సో, 13th మే నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ 2nd జూన్ వరకు ఉంది కదా! మీరు ఈ లోపల మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఒకటి కన్నా ఎక్కువ పోస్టులు అప్లై చేసుకోవాలనుకున్న ఈ మధ్య కాలంలోనే అప్లై చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే కోర్టు వారి ఎక్స్‌టెన్షన్ అనేది ఉండదు. అదే లాస్ట్ డేట్. సో, అది గుర్తుపెట్టుకోండి. ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ కేటగిరీ వాళ్ళు 800 పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి వచ్చేసరికి 400 అనేది పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఈచ్ జాబ్‌కి సెపరేట్‌గా మీ కేటగిరీని బట్టి మీరు 400 అయితే 400, 800 అయితే 800 పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో, ఆఫీస్ సబార్డినేట్ నుండి జూనియర్ అసిస్టెంట్ వరకు ఈ పోస్టులకు అప్లై చేయాలంటే 7th, 10th ఇంటర్ ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్‌తో అప్లై చేయొచ్చనమాట. సో, అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకి 2 టైప్స్‌లో ఉంటుంది. పార్ట్ ఏ, పార్ట్ బి లాగా డివైడ్ చేశారు. సో, మనకి ఫస్ట్ న్యూ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు మనకి ఓటీపీఆర్ అనేది వస్తుంది. పాస్వర్డ్ లాగిన్ అవ్వడానికి. సో, ఇది పార్ట్ ఏ కింద. ఆఫ్టర్ లాగిన్ అయినంక అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేసేదాన్ని పార్ట్ బి కింద డివైడ్ చేశారు. వన్స్ మీకు ఒక ఓటీపీఆర్ ఐడీ వచ్చిన తర్వాత ఇంకా వేరే జాబ్‌కి అప్లై చేయడానికి ప్రతిసారి మనం ఓటీపీఆర్ ఐడీ క్రియేట్ చేసుకోవసరం లేదు. ఆ ఓటీపీఆర్ మీద మనం లాగిన్ అయ్యి మీరు ఇంకా డిఫరెంట్ జాబ్స్ అనేవి మళ్ళీ అప్లై చేసుకోవడానికి సరిపోతుందనమాట. ఒక్కసారి రిజిస్టర్ అయిన ఓటీపీఆర్ ఐడీతో మీకు ఇంకా వేరే జాబ్స్ పెట్టుకోవడానికి కూడా ఇదే సరిపోతుంది. ప్రతిసారి రిజిస్టర్ అవ్వాల్సిన అవసరం లేదు. సో, మనం ఇప్పుడు ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అండ్ లాగిన్ ఏ విధంగా అవ్వాలో నేను చెప్తాను. సో, మీకు దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంచుతాను. సో, అది క్లిక్ చేసి డైరెక్ట్‌గా మీరు దీని ద్వారా మనం అప్లికేషన్ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. సో, మనకి రైట్ సైడ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ అండ్ జూనియర్ అసిస్టెంట్ అండ్ టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీస్ట్, రికార్డ్ అసిస్టెంట్ సంబంధించిన ఒక పీడిఎఫ్ అయితే ఉంది. అంటే మీరు అప్లై చేయడానికి ముందు మీరు ఈ జాబ్‌కి సంబంధించిన రోల్స్ ఏమైనా ఉన్నాయని మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేవి తెలుసుకోవాలనుకుంటే వీటి మీద డైరెక్ట్ క్లిక్ చేస్తే ఆ పీడిఎఫ్‌లు అనేవి డౌన్‌లోడ్ అవుతాయి. సో, దాన్ని బట్టి మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే అది చూసుకొనైనా అప్లై చేసుకోవచ్చు. సో, మీకిక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది. సో, ఇది మ్యాండేటరీగా మీరు చూడండి. అండ్ దాని కిందే మాన్యువల్ అప్లికేషన్ ఫార్మ్ అని చెప్పేసి ఇక్కడుంది. అది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకొని ఒకసారి చదువుకోండి. సో, ఇక్కడ ఫస్ట్ మన న్యూ రిజిస్ట్రేషన్ ఓటీపీఆర్ వన్ టైమ్ పాస్వర్డ్ రిజిస్ట్రేషన్ అయినప్పుడు మనకి ఓటీపీఆర్‌కి సంబంధించిన ఐడీ అనేది వస్తుంది. సో, దాని ద్వారా లాగిన్ క్లిక్ చేస్తే లాగిన్‌లోకి ఆ ఓటీపీఆర్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మనకి అప్లికేషన్ ఫార్మ్ అనేది ఓపెన్ అవుతుంది. సో, ఒక ఇంపార్టెంట్ నోట్, ఓటీపీఆర్ ఒక్కసారి రిజిస్టర్ అయిన తర్వాత మీరు డిఫరెంట్ జాబ్స్‌కి పెట్టుకోవడానికి కూడా ఈ ఓటీపీఆర్‌తో డైరెక్ట్‌గా లాగిన్ అవ్వచ్చు. సో, మనకి అయినంక మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుందనమాట. దీంట్లో ఈ యొక్క బ్రౌజర్ అనేది మొజిల్లా ఫైర్‌ఫాక్స్ అండ్ గూగుల్ క్రోమ్ ఇలాంటి ఆటిలో ఓపెన్ అవుతుందని చెప్పి ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. సో, మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 10th బేస్ మీద గానీ, ఇంటర్మీడియేట్ బేస్ మీద గానీ, ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్‌తో అప్లై చేసినప్పుడు సో, మనకి పోస్టులు ఉన్నాయి కదా! 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీద, ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ మీద, ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ మీద. సో, ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ క్వాలిఫికేషన్ మీద స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 అండ్ జూనియర్ అసిస్టెంట్. సో, మీరు ఈ రెండిట్లకి అప్లై చేస్తున్నారనుకోండి, మీకు ఓన్లీ 1 ఎగ్జామ్ అని ఉంటుంది. సో, అది ఇక్కడ ఈ పాయింట్‌లో ఇన్‌స్ట్రక్షన్‌లో ఉందనమాట. మీరు ఒక్కసారి ఎగ్జామ్ రాస్తే చాలు. మీరు 10th క్లాస్ క్వాలిఫికేషన్ మీద మీరు డిఫరెంట్ జాబ్స్ పెట్టుకున్నా, మీరు మాత్రం ఓన్లీ 1 ఎగ్జామ్ అనేదే రాయాల్సుంటుంది.
సో, ఇది బెనిఫిట్ అనమాట. మీరు ఒక్కసారి ఎగ్జామ్ రాస్తే చాలు 10థ్ క్లాస్ సంబంధించిన జాబ్స్, ఇంటర్మీడియేట్ సంబంధించిన జాబ్స్, ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ జాబ్స్ సంబంధించినయి మీరు ఏది అప్లై చేసుకున్నా వాటిలన్నిటికి కలిపి ఒకే ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో, మీరు ఆ ఒక ఎగ్జామ్‌లోనే మీ మెరిట్ లిస్ట్‌ని బట్టి మీకు జాబ్ అనేది మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు. ఇప్పుడు డిగ్రీ క్వాలిఫికేషన్ మీద జూనియర్ అసిస్టెంట్ అండ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 ఉంది కదా! దాంట్లో మీరు ఈ రెండిట్లకి మీరు అప్లై చేసినప్పుడు మీకు మెరిట్ లిస్ట్‌లో మీరు ఒకవేళ జాబ్ వచ్చిందంటే ఈ రెండిట్లో మీరు ఒక జాబ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. అలాగే 10థ్ క్లాస్ క్వాలిఫికేషన్ మీద ఉన్న జాబ్స్. సో, ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వే ఈ 10థ్ క్లాస్ క్వాలిఫికేషన్ మీద జాబ్స్ కదా! సో, మీరు దీనికి అప్లై చేసినప్పుడు 10థ్ బేస్ మీద ఉన్న వాటిల్లో కూడా మీరు ఓన్లీ 1 ఎగ్జామ్ మాత్రమే రాయాల్సి ఉంటుంది. సో, మిగిలినవి ఒకే ఒకసారి ఎగ్జామ్‌కే అటెండ్ అవ్వాల్సి ఉంటుందండి. సో, వీటిల ద్వారా మీకు మెరిట్ లిస్ట్ అనేది తీసి దాన్ని బట్టి మీ సెలక్షన్ మీద మీకు జాబ్ అనేది ఉంటుంది. సో, ఇవి అనమాట ఇన్‌స్ట్రక్షన్స్. మీరొకసారి చదువుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో ఇంపార్టెంట్ నోట్ ఉంది. సో, మీరు 10థ్ క్లాస్ క్వాలిఫికేషన్ మీద జాబ్స్‌కి అండ్ ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ మీద జాబ్స్‌కి, ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ మీద జాబ్స్‌కి ఒకవేళ అప్లై చేసుంటే, సో, మీరు 3 టైమ్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుందనమాట. మీకు అర్థమైంది కదా! సేమ్ ఒకే క్వాలిఫికేషన్ ఉన్న జాబ్స్‌కి మాత్రం అప్లై చేస్తే ఓన్లీ 1 టైమ్ ఎగ్జామ్. డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ ఉన్న 10థ్ క్లాస్ క్వాలిఫికేషన్ మీద ఉన్న ఆహ్, జాబ్‌కొకటి అండ్ ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్‌లో ఉన్న జాబ్స్‌కి అండ్ ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ మీద ఉన్న జాబ్స్‌కి ఇలా 3 టైప్స్ క్వాలిఫికేషన్‌లు ఉన్న జాబ్స్‌కి మీరు అప్లై చేస్తే 3 టైమ్స్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో, మీ మరలా ఒకవేళ ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్‌లో ఉన్న 4 టైప్స్ ఆఫ్ జాబ్స్‌కి మీరు అప్లై చేస్తే ఓన్లీ వన్ టైమే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అనమాట ఇన్‌స్ట్రక్షన్స్. సో, ఈ ఒక్కసారి మీరు చదువుకొని అప్లై చేయడానికి ముందు మీరొకసారి చదువుకోండి ఇక్కడ. ఎవరైతే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్‌లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి స్కిల్ టెస్ట్ అనేది నెక్స్ట్ కండక్ట్ చేస్తారు. ఆ జాబ్స్ వైస్‌గా. దాన్ని బట్టి మన సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో, ఇక్కడ నుంచి మనం జాగ్రత్తగా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, మనం ఇక్కడ చూసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్. సో, నేమ్ యాస్ ఇన్ 7థ్ ఎస్ఎస్‌సి. సో, మనం ఇక్కడ ప్రతి డీటెయిల్స్ 7థ్ క్లాస్ మార్క్ లిస్ట్ ప్రకారం గాని, 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్ ప్రకారంగా మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో, మనకిక్కడ నేమ్ అనేది 10థ్ పరంగా, 7థ్ క్లాస్ పరంగా ఉన్న నేమ్స్ మాత్రమే మెన్షన్ చేయాలి. సో, అందరికి మాక్సిమం 10థ్ క్లాస్‌దే ఉంటుంది కాబట్టి క్యాపిటల్ లెటర్స్‌లో మీ సర్టిఫికేట్‌లో క్యాపిటల్ ఉంటే క్యాపిటల్, స్మాల్ లెటర్స్ ఉంటే స్మాల్ లెటర్స్‌లో మీరు మెన్షన్ చేయండి. సో, ఇక్కడ ఫాదర్ నేమ్ అయితే ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అయితే మదర్, గార్డియన్. సో, యాస్ పర్ 10థ్‌లో ఎలా ఉందో అలాగా. సో, మనకి డేట్ ఆఫ్ బర్త్ క్లిక్ చేసినప్పుడు మనకి ఇక్కడ క్యాలెండర్ అనేది ఓపెన్ అవుతుంది. దాని ప్రకారం యాస్ పర్ 10థ్‌లో ఎలా ఉందో అలా మీరు మెన్షన్ చేస్తే మనకి ఏజ్ అండ్ మంత్స్ అండ్ డేస్ కలిపి వస్తుంది. సో, జెండర్ మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేలు. సో, మ్యారిటల్ స్టేటస్‌కొచ్చేసరికి మ్యారీడా, అన్‌మ్యారీడా అని చెప్పేసి ఉంటుంది. సో, కేటగిరీ. సో, ఎస్సీ కేటగిరీ అనేది వర్గీకరణ జరిగింది కదా! గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3. సో, మీరు దాంట్లో ఉన్న సబ్ క్యాస్ట్‌లు మాల, మాదిగ ఇంకా ఏదో ఉంటుందనుకుంటా. సో, వాళ్ళకి చెందిన వాళ్ళు గ్రూప్ 1కొస్తారా, గ్రూప్ 2 కిందొస్తారా, గ్రూప్ 3 కిందొస్తారా అనేది ఒక్కసారి చూసుకొని దాన్ని బట్టి అప్లై చేయండి. సో, ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్‌కి సంబంధించింది యెస్ అండ్ నో అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో, మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ యెస్ అని నొక్కండి. సో, అది ప్రెస్ చేసినప్పుడు మీకు హియరింగా లేకపోతే బ్లైండ్‌కి సంబంధించుందా అని చెప్పేసి అది అడుగుతుంది. దాని ప్రకారం మీరు క్లిక్ చేస్తే మీరు ఏ జాబ్స్‌కి ఎలిజిబుల్ అని చెప్పేసి అక్కడ మెన్షన్ అయితే చేస్తారో దాని ప్రకారం మీరు చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్ సర్వీస్ మ్యాన్ యెస్ అయితే యెస్, నో అయితే నో. సో, ఎక్స్ సర్వీస్ మ్యాన్ యెస్ అయితే యెస్ అని నొక్కండి. దానికి సంబంధించి పేమెంట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే పేమెంట్ ఆర్డర్‌కి సంబంధించింది ఒకటొస్తుంది. దాన్ని క్లిక్ చేయాలి. లేకుంటే నో అనేది నో క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మెరిట్ యువర్ స్పోర్ట్స్ పర్సన్ అని చెప్పేసి ఉంది. యెస్ అయితే యెస్ అని క్లిక్ చేయండి. నో అయితే నో అనేది క్లిక్ చేసి మిగిలిన డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయొచ్చు. సో, నెక్స్ట్ చూసుకున్నట్లయితే మొబైల్ నంబర్ మనకు వర్కింగ్‌లో ఉన్న మొబైల్ నంబరే ఇవ్వాల్సి ఉంటుంది. దానికి ఆధార్ కార్డ్ అనేది లింక్ అయింది. సో, మొబైల్ నంబర్ అనేది మెన్షన్ చేసి తర్వాత దీనికి మనకి ఈ మొబైల్ నంబర్‌కి మనకి ఓటీపీఆర్ గాని, మనకి ఎగ్జామ్స్ సంబంధించిన ఎస్ఎంఎస్ అలాంటివన్నీ వస్తాయి. సో, ఇది వర్కింగ్‌లోనే ఉండాలి. ఇంకోసారి కన్ఫర్మ్‌కి ఆ సేమ్ మొబైల్ నంబర్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. 2 టైమ్స్ అనేది మొబైల్ నంబర్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఈమెయిల్ ఐడీ కూడా వర్కింగ్‌లో ఉన్న ఈమెయిల్ ఐడీ మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. సో, దాన్ని కూడా 2 టైమ్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. 2 టైమ్స్ ఆ ఈమెయిల్ ఐడీకి సంబంధించి మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుందనమాట 2 టైమ్స్‌గా. సో, నెక్స్ట్ వచ్చేసరికి అడ్రెస్ ఫర్ కమ్యూనికేషన్. సో,
సో, మీ యొక్క అడ్రెస్ అనమాట. స్ట్రీట్ నేమ్, డోర్ నంబర్ అయన్నీ చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే స్టేట్‌కొచ్చేసరికి సెలక్షన్ స్టేట్. సో, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్‌ని సెలెక్ట్ చేయండి. అదర్ స్టేట్ వాళ్ళు కూడా మనకిక్కడ పెట్టుకునే అవకాశం అయితే ఉంది. కానీ నాన్ లోకల్ కింద అప్లై చేయాల్సి ఉంటుంది తెలంగాణ వాళ్ళైతే. సో, ఇక్కడ డిస్ట్రిక్ట్ అయితే డిస్ట్రిక్ట్, సిటీ అయితే సిటీ, ఏ సిటీ అని చెప్పేసి పిన్ కోడ్. సో, ఇది పర్మనెంట్ అడ్రస్సా? పర్మనెంట్ అడ్రస్ మీరు ఉన్న అడ్రస్సా అని అడుగుతుంది. పర్మనెంట్ అడ్రస్ అయితే పర్మనెంట్ అడ్రస్ అని యెస్ అని క్లిక్ చేస్తే సో, మీ యొక్క ఆటోమేటిక్‌గా మీ డీటెయిల్స్ అనేవి ఇక్కడ మళ్ళీ వస్తాయన్నమాట. ఒక్కసారి మీరు చేసినయన్ని ఫిల్ చేసినయన్ని ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎగ్జామినేషన్ డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్స్ అనేది ఉంది. ఎగ్జామినేషన్ డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్స్ అనేది మీరు 5 ఇవ్వాల్సి ఉంటుంది. మీ దగ్గరలో ఉన్న ఏరియాలో ప్రిఫరెన్స్ డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్స్ అని చెప్పి 5 డిస్ట్రిక్ట్‌ది మీ దగ్గరలో ఉన్నయి ఇస్తే మీకు మీరు రాయడానికి ఈ 5 డిస్ట్రిక్ట్‌లో మీకు ఎగ్జామ్ అనేది రాయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఐ అగ్రీ అనేది క్లిక్ చేసి ఇక్కడ క్యాప్చర్ అనేది టైప్ చేసిన వెంటనే మనకి ఓకేనా, క్లోజ్ అనేది చెప్పేసి వస్తుంది. క్లోజ్ అని నొక్కండి. ఎందుకంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఒకసారి మనం ఓకే అని నొక్కితే మనకేమైనా మిస్టేక్స్ ఉన్నా ఎడిట్ చేయడానికి ఈ యొక్క సైట్‌లో లేదనమాట. ఒకసారి క్లోజ్ అని నొక్కి మళ్ళీ ఒకసారి కరెక్ట్‌గా ఉన్నాయా లేదని చెక్ చేసుకొని మళ్ళీ ఐ అగ్రీ అని చెప్పేసి క్లిక్ చేసి ఓకే నొక్కితే మనకి రిజిస్ట్రేషన్ అయితే అయిపోయిందనమాట సక్సెస్‌ఫుల్‌గా. మనకి మెయిల్‌కి అండ్ ఫోన్‌కి ఎస్ఎంఎస్ రూపంలో వస్తుంది ఓటీపీఆర్ అనేది. సో, మనం రిజిస్టర్ అయిన తర్వాత ఇక్కడ మనకి అప్లికేషన్ ఫార్మ్ అనేది ఉంటుంది. అది క్లిక్ చేసిన తర్వాత మనకి క్లిక్ హియర్ ఫిల్ ది అప్లికేషన్ అని చెప్పేసి ఇక్కడ మనకి రైట్ సైడ్ అయితే వస్తుంది. అది క్లిక్ చేసిన తర్వాత సో, ఇందాక రిజిస్ట్రేషన్ పార్ట్ ఏ కింద వస్తుంది. ఇది పార్ట్ బి కింద వస్తుంది. దీంట్లో పోస్ట్ సెలక్షన్ అండ్ పర్సనల్ డీటెయిల్స్ అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అండ్ అదర్ డీటెయిల్స్ అండ్ డాక్యుమెంట్ అప్‌లోడ్ అండ్ పేమెంట్ అనేది ఈ యొక్క ప్రాసెస్ అనేది దీంట్లో పార్ట్ బి కింద మనకుంటుందనమాట. సో, ఇక్కడ మనకి పోస్ట్ సెలక్షన్ అని ఉంది. ఆ పోస్ట్ సెలక్షన్‌కి ఈ పక్కన మనకి ఇక్కడ యారో లాగుంది. ఆ యారోని క్లిక్ చేస్తే మనకి పోస్టులనేవి 10 రకాల పోస్టులనేవి వస్తాయి. సో, దాంట్లో నేను రికార్డ్ అసిస్టెంట్ అనేది సెలెక్ట్ చేశాను. సో, రికార్డ్ అసిస్టెంట్‌కి సంబంధించి మనకి ఏ డిస్ట్రిక్ట్‌లో ఉన్నాయని చెప్పేసి ఆ డిస్ట్రిక్ట్‌లన్నీ సంబంధించినవి వస్తాయి. ఆ రికార్డ్ అసిస్టెంట్‌కి మీ డిస్ట్రిక్ట్ ఉంటే మీ డిస్ట్రిక్ట్ క్లిక్ చేయండి. లేదంటే మీరు వేరే డిస్ట్రిక్ట్‌కి అప్లై చేయాలనుకుంటే అది మీరు నాన్ లోకల్ కింద మీకు ఒకవేళ వేరే కేటగిరీ వాళ్ళైతే ఓసీ కేటగిరీతో పోటీ పడాల్సింది ఉంటుందనమాట. సో, మనకి మన జిల్లాతో పాటు వేరే జిల్లాలు కూడా అప్లై చేయడానికైతే ఉంటుంది. సో, నేను ఈస్ట్ గోదావరి, వైఎస్ఆర్ కడప, కృష్ణా, శ్రీకాకుళం వీటిలకైతే అప్లై చేశాను. సో, మనకి ఆటోమేటిక్‌గా పర్సనల్ డీటెయిల్స్ అనేవి వస్తాయి. సో, తర్వాత మనం సేవ్ అనేది క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. తర్వాత లింగ్విస్టిక్ డీటెయిల్స్ లాంగ్వేజ్ నోన్. సెలెక్ట్ లింగ్విస్టిక్ డీటెయిల్స్ లాంగ్వేజ్ నోన్. తెలుగు, కన్నడ, తమిళ్, ఒరియా, ఉర్దూ, మలయాళం, హిందీ. సో, నాకు తెలుగు అండ్ హిందీ వచ్చు. సో, నేను తెలుగు అండ్ హిందీ అనేది క్లిక్ చేశాను. నెక్స్ట్ వచ్చేసరికి టైప్ ఆఫ్ స్టడీ. రెగ్యులర్ స్టడీయా, ప్రైవేట్ స్టడీయా, ఓపెన్ స్కూలింగా. సో, నాది రెగ్యులర్ స్టడీ. నాది రెగ్యులర్ స్టడీ అని చెప్పేసి నేను క్లిక్ చేశాను. సో, ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ క్లాస్ స్టడీడ్ స్టేటస్ ఆఫ్ స్టడీ రెగ్యులరా నాట్ స్టడీడా. సో, నేను రెగ్యులర్ చదివాను. స్కూల్ డిస్ట్రిక్ట్ కృష్ణ, స్కూల్ నేము జెడ్‌పీహెచ్ స్కూల్ అంటే ఏ స్కూల్ అది. అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ అలా ఇచ్చుకోవాలి. నెక్స్ట్ సెకండ్ క్లాస్ రెగ్యులరా నాట్ స్టడీడా, స్కూల్ డిస్ట్రిక్ట్, స్కూల్ నేమ్ అలా మనం అప్ టు ఏ క్లాస్ వరకు ఇవ్వాలంటే 9థ్ క్లాస్ వరకు ఇవ్వాల్సి ఉంటుంది. ఇయర్ ఆఫ్ పాసింగ్‌తో సహా 9థ్ క్లాస్ వరకు ఇక్కడ మీరు పర్టిక్యులర్‌గా మెన్షన్ అయితే చేయాలి. సో, నెక్స్ట్ 10థ్ క్లాస్ సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో, మీ 10థ్ క్లాస్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకొని చేయాల్సి ఉంటుంది. మీ 10థ్ క్లాస్ మార్క్స్ మెమో దగ్గర పెట్టుకొని దాన్ని బట్టి చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే నేమ్ ఆఫ్ ది బోర్డ్ ఇన్‌స్టిట్యూషన్ కాలేజ్ సెకండరీ ఎడ్యుకేషనల్ ఏపీ అని ఉంది. సో, దాన్ని బట్టి మీరు పైన ఉంటుందనమాట. దాన్ని చూసి మీరు చేయండి. ఇయర్ ఆఫ్ పాసింగ్ అండ్ స్కూల్ డిస్ట్రిక్ట్ ఇయని చెప్పి మీరు చేయాల్సి ఉంటుంది. ఇంటర్మీడియేట్ డీటెయిల్స్ అనేవి మ్యాండేటరీ అయితే కాదు. మీరు ఫిల్ చేసినా, ఫిల్ చేయకపోయినా ఏం అవసరం లేదు. ఇంటర్మీడియేట్ డీటెయిల్స్ మీకు ఒకవేళ ఫిల్ చేయాలంటే ఫిల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇంటర్మీడియేట్‌కి సంబంధించిన జాబ్స్‌కి అప్లై చేయాల్సినప్పుడు మీకు ఇక్కడ ఇంటర్మీడియేట్ సంబంధించిన దాని దగ్గర మీకు ఇక్కడ ఇది ఉంటుందనమాట స్టారు. అప్పుడు మీరు మ్యాండేటరీగా అప్లై చేయాల్సయితే ఉంటుంది. ఆ మ్యాండేటరీగా ఫిల్ చేయాల్సయితే ఉంటుంది. సో, మనం మన పాసింగ్ ఇయర్స్, స్కూల్ డిస్ట్రిక్ట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఇలా ఓపెన్ అవుతుందనమాట. మీరు ఏ లోకల్‌కి సంబంధించిన డిస్ట్రిక్ట్ అని చెప్పి. సో, నేను కృష్ణా అనేది ఇచ్చాను. ఎందుకంటే నా స్టడీయింగ్ అంతా కృష్ణాలో అయింది కాబట్టి నేను కృష్ణా అని ఇచ్చుకున్నాను. ఒకవేళ మీరు ఫస్ట్ టు ఫోర్త్ ఒక డిస్ట్రిక్ట్, ఫోర్త్ టు 10థ్ ఒక డిస్ట్రిక్ట్ అయితే సో, మీరు ఫస్ట్ టు ఫోర్త్ గాని, ఫోర్త్ టు 10థ్ ఈ రెండిట్లో మీరు ఏదైనా డిస్ట్రిక్ట్ అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుంది లోకల్ క్యాండిడేట్ లాగా. సో, అదయిపోయిన తర్వాత సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకున్న తర్వాత మనకి
సో, అదర్ డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి. దీంట్లో వెదర్ ది అప్లికెంట్ ఇన్వాల్వ్డ్ ఎనీ క్రైమ్, ఎఫ్ఐఆర్ ఆర్ అరెస్ట్ అండ్ ప్రాసిక్యూటెడ్ ఆర్ సఫర్డ్ ఎనీ కన్వినేషనర్ అండ్ యాక్విటిల్ అని చెప్పేసి ఉంది. సో, నేనైతే నో అని ఇచ్చాను. మీరు ఎస్ అయితే ఎస్ అని ఇచ్చుకోండి. వెదర్ నెక్స్ట్ వచ్చేసరికి వెదర్ అప్లికెంట్ ఇన్వాల్వ్డ్ ఇన్ వైలెన్స్ అండ్ ఎంక్వైరీ, డిబార్డ్, డిస్‌క్వాలిఫైడ్, డిస్మిస్డ్, టెర్మినేటెడ్, కంపల్సరీ రిటైర్డ్. సో, మీరు ఎస్ అయితే ఎస్, నో అయితే నో. నేను నో. సో, వెదర్ అప్లికెంట్ ఈజ్ రెగ్యులర్ ఎంప్లాయ్ ఇన్ ఎనీ సెంట్రల్ ఆర్ స్టేట్ అదర్ డిపార్ట్మెంట్, అంటే ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే దానికి సంబంధించి ఎస్ అయితే ఎస్, లేకపోతే నో. నెక్స్ట్ సేవ్ నెక్స్ట్ అనేది నొక్కేస్తే సో నెక్స్ట్ డాక్యుమెంట్ అప్లోడ్ అనమాట. సో మనకి ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ రీసెంట్ పాస్పోర్ట్ కలర్ ఫోటోగ్రాఫ్. సో అది క్లిక్ చేయాలన్నమాట. ఐ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఐ ఉంది కదా, ఐ మీద క్లిక్ చేస్తే ఎంత కేబీ అని చెప్పేసి మెన్షన్ చేస్తుంది. 80 కేబీ. 80 కేబీలో మనం ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లోడ్ అనే దాని క్లిక్ చేసి 80 కేబీలో ఉన్న ఫోటోని మనం ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సిగ్నేచర్ కూడా స్కాన్ చేసి 80 కేబీలో ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో 10th క్లాస్ కానీ 7th కానీ అలా సర్టిఫికేట్లు, ఇది ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కూడా మనం ఇక్కడ 1 ఎంబీలో మనం అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి క్వాలిఫికేషన్ అంటే మీరు ఏ క్వాలిఫికేషన్, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అప్లై చేస్తున్నారా, 10th క్లాస్ క్వాలిఫికేషన్ జాబ్కి సంబంధించింది అప్లై చేస్తున్నారా, సో దానికి సంబంధించిన సర్టిఫికేట్ 1 ఎంబీలో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే రెసిడెన్స్ లేదంటే స్టడీ సర్టిఫికేట్ లోకల్ క్యాండిడేట్ లాగా ప్రూఫ్కి, లేదంటే మీరు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అన్న తీసుకొచ్చి స్టడీ సర్టిఫికేట్ కానీ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కానీ తీసుకొచ్చి ఇక్కడ అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జామ్ ఫీ డీటెయిల్స్లోకి వెళ్తే సో పేమెంట్ మోడ్ ఆన్లైన్. సో పేమెంట్ అమౌంట్ అనేది ఉంటుంది. ఇక్కడ అమౌంట్ అనేది క్లిక్ చేసి సో దాన్ని బట్టి మీరు ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా, ఈ చెక్ బాక్స్ని మీరు క్లిక్ చేసిన తర్వాత రివ్యూ అప్లికేషన్ చూడండి. ఒకసారి రివ్యూ అనే అప్లికేషన్ అది ఒకసారి చూసుకుని దాన్ని బట్టి సబ్మిట్ చేయండి. ఒకవేళ సబ్మిట్ అయితే మనం చేంజెస్ చేసుకోవడానికి వీలైతే లేదు. సబ్మిట్ అండ్ పే అని చెప్పేసి క్లిక్ చేస్తే మీరు యూపీఐలో నిఫ్టా అండ్ క్రెడిట్ డెబిట్ కార్డ్ వీటి ద్వారా మనం ఇది పేమెంట్ అనేది చేసుకోవచ్చు. చాలా ఈజీ వేలో నేను యొక్క ప్రాసెస్ అనేది అండ్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాను. మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. సో మెటీరియల్ కావాల్సిన వారు వాట్సాప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.